వాళ్ళకి 55 చేశారు. అడగకుండా 8.5 లక్షల మంది ఉద్యోగులకి 62 సంవత్సరాలు చేశారు. 8,000 మందికి మాత్రం 3 సంవత్సరాల నుంచి వాటిని పెండింగ్లో పెట్టారు. ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఉద్యోగులు ఉన్నారో, గురుకుల పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా చేయవలసిన పరిస్థితి ఉన్నదని చెప్పి, అలాగే సిపిఎస్లో ఏదైతే 2004 ముందు నోటిఫికేషన్ ద్వారా 2004 తర్వాత అపాయింట్ అయ్యారో వాళ్ళందరినీ ఓపీఎస్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. 11,000 మంది ఓపీఎస్ సిబ్బంది ఉన్నారు. ఆ 11,000 మందికి ఓపీఎస్ వర్తింప చేయాలని సిపిఎస్కి పునరాలోచించి ప్రత్యామ్నాయ విధానాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పింది. దాని మీద ఒక అడుగు కూడా పడని పరిస్థితి ఉన్నది. అందుకని వాటి మీద కూడా ఆచరణలు తేవాలని చెప్పి, కార్యాచరణ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ వేతన సవరణ విషయంలో పిఆర్సీ కమిటీని అపాయింట్ చేయాలి, డిఏని మంజూరు చేయాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.